రెండో అంశం అన్న, ఎంఆర్పిఎస్ ముందున్న యాక్షన్స్ ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ముందు ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయి? మీరు ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, రైట్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగస్టు 1 తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది, చేసుకోవచ్చు అన్నది. ఇప్పుడు ఎవరి మీద పడ్డది? రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది. తీర్పు వచ్చిన తర్వాత పంజాబ్లో వర్గీకరణ అమలు చేసుకుంటారు. తీర్పు వచ్చిన తర్వాత తమిళనాడులో వర్గీకరణ అమలు చేసుకుంటుండ్రు. తీర్పు వచ్చిన తర్వాత కూడా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న ఇక్కడ మాదిగపల్లికి వెళ్ళి మాట్లాడిండు. విషయం ఏంటంటే తీర్పు వచ్చిన రోజు దేశం స్పందించకముందే, ఏ ముఖ్యమంత్రి స్పందించకముందే గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ దేశంలో అందరికంటే ముందు నేను చేస్తానని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడాడు. దాన్ని విశ్వసించాం మేము. ఎందుకు విశ్వసించామో చెప్తాను. తను వ్యక్తిగతంగా వర్గీకరణకు అనుకూలం. ఆయన జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి దశలో ఎన్ని దశలు ఉన్నాయో, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇప్పటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి దశలో ఎంఆర్పిఎస్ ఆయనకు అండగా నిలబడ్డది. ప్రతి దశలో వర్గీకరణకు ఆయన అండగా నిలబడ్డాడు. మాట్లాడాడు, ధర్నాలకు ధర్నాలకు వచ్చాడు, సభలకు వచ్చాడు. ఎప్పుడన్నా చేయుతనివ్వమంటే నా తమ్ముడు అడగకుండా నువ్వు ఎట్లతో ఉద్యమానికి ఎట్లా 1 లక్ష రూపాయలు సాయం చేశావో ఆయా సందర్భంలో కొంత సాయం కూడా ఉద్యమానికి చేశాడు. అంటే అర్థం ఏంటిది? ఆయన మనసు వర్గీకరణ కోరుకుంటుంది, మాదిగలకు న్యాయం జరగని కోరుకుంటుంది. అట్లాంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీ మాట్లాడినాక నేనైనా నమ్ముతా, ఎవరైనా నమ్ముతారు. కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి మొదటి నుంచి మాల సామాజిక వర్గానికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వ్యతిరేకించదు, అన్ని పార్టీలు సమర్థిస్తాయి కాంగ్రెస్తో పాటు. కానీ ఏ పార్టీలో కంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుంది. మీరు నేను మన వాళ్ళు అందరం పుట్టకముందే దామోదర సంజీవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితుడు మాల సోదరుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ రోజుల్లో ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా కాగలిగాడు. ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా సోదరుడు కర్ణాటక నుంచి మా సోదరుడు మాల. ఓకే, అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సలహాదారులు ఉన్నారు వాళ్ళకు. సోనియా గాంధీ గారికి చైర్పర్సన్కు కొప్పులరాజు సలహాదారుడు ఉండే, రాహుల్ గాంధీ గారికి యువనేతకు ఒక సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి ఉండే, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతరావన్ ఐఏఎస్ అధికారి ఉండే. యూపీఏ గవర్నమెంట్ నడిపింది 3 అవుతే ఆ 3 సలహాదారులు తెలుగు ఆంధ్రప్రదేశ్ మాలలు అయిపోయారు. అంటే ఆ రోజు వర్గీకరణ ముందుకెళ్లకుండా పోవడానికి కారణం అది. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి 3 ప్రకటనలు చేశాడు. నేను అందరికంటే ముందు అమలు చేస్తా. 2 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తా. అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు. ఓకే, ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వచ్చింది, కమిషన్ వచ్చింది. నేను టెక్నికల్గా ఏ ఇబ్బందులు రాకుండా చేయడం కోసం వేసిండంటే మేము స్వాగతిస్తాం, దానికన్నా నాకు లేదు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టడంతో పాటు పోయి వివిధ సందర్భాల్లో మీరు తొందరగా ముందుకెళ్ళదని ఖర్గే దగ్గరికి పోయి కూర్చున్నారు. వీళ్ళకి పలుకుబడినారు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ వర్గమే, లేదా ఒక కుటుంబంలో 3 పదవులు పొందే అంత వెంకటస్వామి కుటుంబం ఉన్నది. వీళ్ళు పోయి మళ్ళీ రవి పోయి అక్కడ ఏం చేసిండ్రు, తొందరగా ఇది కాకుండా చూడండి అని చెప్పిండ్రు. ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణ చేద్దామని చేవెళ్ళ డిక్లరేషన్ చేశాడు చేవెళ్ళలో. కానీ ఏమైందంటే కేసీ వేణుగోపాల్ గారు, అంటే ఖర్గే గారు ప్రకటన చేయకుండా కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందుకెళ్ళొద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తానని అన్నాడు ఆయన నోటి నుంచి. అంటే అసలు ఎందుకు ఆ మాట వచ్చింది అంటే మల్లికార్జున ఖర్గేతో చెప్పించకుండా ఆయనతో చెప్పించారు. అక్కడ నుంచి స్పీడ్ తగ్గడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు విరుద్ధంగా రాష్ట్రంలో కొనసాగుతుంది. కారణం ఏంటంటే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అని అన్నాడు కదా. మరి గత నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు కదా. దానివల్ల తెలంగాణలో కనీసం 100కు 70 ఉద్యోగాలు పొందాల్సిన ఎస్సీలో పొందాల్సిన మాదిగలకు 20 దక్కినట్టు కూడా దాఖలేదు కదా. మేము కోల్పోతున్నాం కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ఒక వర్గీకరణకు అనుకూలమైన ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆ హామీ బుట్టదాఖలు అయ్యి ఇవాళ మా కళ్ళ ముందే మా ఉద్యోగాలు చదువుకునే అవకాశాలు పోతున్నాయంటే ఇక మేము అప్రమత్తమై దాన్ని అమలు చేయించుకోకపోతే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదు, లేదా కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకం కాదు? కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం, అన్ని పార్టీలు అనుకున్నాం. కానీ జరుగుతున్న జాప్యం ఒకవైపు ఉన్నది. ఈ జాప్యం జరుగుతున్న కాలంలో అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలా? మా ఆవేదన చాటాలి కదా. మీరు ఇచ్చిన మాట త్వరగా నిలబెట్టుకోండి. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసే విధంగా మీరు అమలు చేయండి అని కోరడం తప్ప అది ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆకాంక్షను ఇంతవరకు ఎన్ని రూపాలుగా చెప్పాలో అన్ని రూపాలుగా చెప్పాము. కానీ
డప్పు సమాజానికి ఉపయోగపడ్డది కదా, మీరే చెప్పారు కదా డప్పు ప్రాచీన కాలంలో అది ఒక విలేకరుగా పనిచేసిందని చెప్పి కదా. సమాజానికి ఉపయోగపడే డప్పు ఈసారి మాదిగల ఆకాంక్షకు అనుగుణంగా అదే డప్పును ప్రపంచం వినే బడిలకు కొట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. లైక్ చేయండి.